వృషభ రాశి. ఈ వృషభ రాశి వారందరికీ కూడా ఈ 2025 సంవత్సరం ఉగాది నుంచి మనకి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ప్రారంభమవుతుంది. దీనికి గాను మనకి వృషభ రాశి వారందరికీ కూడా ఆదాయం చాలా అధికంగా కనబడుతుంది. అలాగే మీకు ఖర్చులు చాలా తక్కువగా కనబడుతున్నాయి. రాజ్యపూజ్యం తక్కువగా కనబడుతుంది, అవమానం ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అనవసరమైనటువంటి వివాదాలకి వెళ్ళకూడదు. మీకు అవసరమైనంత ఉన్నంత వరకు మేరకు ఉన్నంత వరకే మీరు మీ పనులు చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా అపనిందలు మీపై పడడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి స్త్రీ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మీరు ఏ విధమైనటువంటి కూడా గొడవలకి కానీ ఆస్కారం ఇవ్వకూడదు. మీరు ఇప్పుడు మనకున్నటువంటి గ్రహస్థితి ప్రభావం రీత్యా బుధ, శుక్ర, రాహు, శని, రవి గ్రహాలు మనకి ఈ 29 మార్చ్ 2025 సంవత్సరం నుంచి మళ్ళీ మనకి వచ్చేటటువంటి ఉగాది వరకు కూడా పంచమ స్థాన స్థితిగతులై ఉంటారు. అలాగే కేతువు మనకి కన్యారాశిలో ఉంటాడు. అంటే మనందరికీ ఏమవుతుందండి, ఉగాదికి ఒక్క రోజు ముందుగా మనందరికీ కూడా ఈ యొక్క సూర్యగ్రహణం పట్టబోతుంది. షష్టగ్రహం మనకు పట్టబోతుంది. ఈ యొక్క షష్టగ్రహ కూటమి వలన ఈ వృషభ రాశి వారు అందరికీ ఏం కలుగుతుందంటే, మీ అందరికీ కూడా వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో మీకు అవసరం లేదు, మీకు డోకా లేదు. చక్కగా మీరు చేసేటటువంటి పని అంతా కూడా గుర్తింపబడుతుంది. కానీ ఒక్క విషయం చూసుకోవాలి, వృషభ రాశి వారికి రాహువు శుక్రుడితో కలిశాడు. కాబట్టి అపనిందల పాలవడానికి మీకు అవకాశాలు ఉంటాయి. స్త్రీలతో మాట్లాడొద్దు అసలు. మీరు మాట్లాడితే మీకు వాళ్ళకి ఏదో ఈ లింక్ ఉందేమో అని అనుకుంటారు జనం. కాబట్టి ఈ ఆడవాళ్ళకో దూరంగా, దుష్టులతో దూరంగా ఈ యొక్క వృషభ రాశి వారు ఉండాలి. ఈ వృషభ రాశి వారికి పంచమ స్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీ పిల్లల నుంచి చాలా అశాంతి మీకు కలుగుతుంది. సపోజ్ ఒక వాహనం కొనుక్కున్నారనుకోండి, మీరు మీకు మొదలు తోలుకుంటే ఏం ప్రాబ్లం లేదు. అలాగే మీ ఆఫీస్కి వేసుకెళ్తే మీ ఆఫీస్ వాళ్ళు అడుగుతారు. అలాగే మీ చుట్టాలు ఒకసారి ఇవ్వా అని అడుగుతారు. కానీ తర్వాత జరగబోయేటటువంటి పరిణామాలను వాళ్ళు ఆలోచించారు. బండి ఇచ్చావా లేదా అంతే, నీ వరకు. వాళ్ళకి లైసెన్స్ అడుగుతాడా, చిన్నపిల్లలు తోలరని అడుగుతారా, ఇవన్నీ కూడా అవసరం ఉండదు. అలాగే మీ పిల్లలు కూడా మిమ్మల్ని 16 సంవత్సరాలు దాటిన తర్వాత అడుగుతారు. వీళ్ళకి లైసెన్స్ ఉండదు, పొల్యూషన్ సర్టిఫికేట్ ఉండదు. వీళ్ళు బళ్ళేసుకొని బయటికి వెళ్తారు, పోలీసు వాళ్ళు పట్టుకుంటారు. పట్టుకున్న తర్వాత ఎవర్రా చెప్పింది అంటే మీ పేర్లు చెప్తారు మీ పిల్లలు. అప్పుడు మీ పిల్లలతో పాటు మీ పైన కేసులు వేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వృషభ రాశి వారందరికీ కూడా మీరు తప్పు చేసినా చేయకపోయినా కూడా మీ పైన నింద పడడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు పూర్తి చేసుకోండి మీ జీవితాన్ని. అలాగే ఈ యొక్క రైతులు ఉన్నారు కదా, వాళ్ళు చక్కగా మంచి ఈ యొక్క వ్యవసాయాన్ని చేస్తారు. మంచి వాళ్ళకి వ్యవసాయం పంటను అమ్ముతారు. అధికమైనటువంటి పారితోషికాలను వాళ్ళు పొందుతారు. అలాగే వృషభ రాశి వారందరికీ కూడా మీకు చక్కగా పెళ్ళిళ్ళు, మీ పిల్లల పెళ్ళిళ్ళు మీరు చేస్తారు. మీ పిల్లలు మీకు సెటిల్ అవుతారు. కొత్త ఆలోచనలు మీకు ప్రారంభమవుతాయి. అరే, కొత్త వ్యాపారాలు మనం ప్రారంభించాలి, మిగతా వాళ్ళు చేస్తున్నారే, వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి అనేటటువంటి ఆలోచన మీ పైన వస్తుంది. ఇంతవరకు మొండిగా మీరు వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా మీ మొండి వైఖరిని మార్చుకుంటారు. మీరు అరే మమ్మల్ని తిట్టుకుంటున్నారే మేము స్ట్రిక్ట్గా ఉంటే అని చెప్పేసి భావన మీలో వస్తుంది. అలాగే ఈ యొక్క చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వారు, చేపల బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు, అలాగే ఫారిన్ ఎక్స్పోర్ట్స్ విదేశాలకు పంపుతున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా మీకు చక్కటి లాభదాయకాన్ని తీసుకొస్తారు. కాబట్టి వృషభ రాశి వారికి పరిహారాలు ఏం చేసుకోవాలంటే, కుజుడు అష్టదిగ్బంధనం చెందినాడు. ఈ యొక్క మేష కర్కాటక రాశిలో నీచబట్టి ఉన్నాడు. దీన్నే కుజస్తంభారాన్ని మనకు వీడియోల్లో చెప్తున్నారు.
కాబట్టి ఈ కుజగ్రహ జపము, కుజ స్తోత్రాలు, ఈ కుజుడికి సంబంధించినటువంటి అభిషేకాలు ఇవన్నీ లేకపోయినా సరే ఓం శరవణ భవ అనేటటువంటి మంత్రంతో మీరు చక్కగా 108 సార్లు చొప్పున ప్రతి 41 రోజులకు చేసుకున్న మీ ఫలితం లభిస్తుంది. అలాగే రావి చెట్టును ఒకటి సెలెక్ట్ చేసుకోండి. లేదా స్పూన్ నీళ్ళు, చిన్న కలసం చెంబు నీళ్ళు అలా పోయకుండా ఒక బకెట్ నీళ్ళు పోయండి. చక్కగా రావి చెట్టు చుట్టూ శనివారం నాడు 108 ప్రదక్షిణాలు చేయండి. మీరు చూసుకోండి, మీ పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళందరికీ కూడా, మీకు పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళందరికీ కూడా పెళ్ళిళ్ళు అవుతాయి. ఇప్పుడేదో మ్యారేజ్ అంటే ఏదో ఫస్ట్ సంబంధం అని అనుకోకూడదు. ఒక పక్క పిల్లలు చేసుకుంటున్నారు, రెండో పక్క తల్లి లేదా తండ్రి డైవర్స్ ఇచ్చేసి వాళ్ళు కూడా పిల్లలతో రెడీ అయిపోతున్నారు. కాబట్టి రెండవ పెళ్ళి, మూడవ పెళ్ళి, నాలుగో పెళ్ళి, ఇలా ఎన్ని రకాలైనటువంటి పెళ్ళిళ్ళైనా సరే ఈ వృషభ రాశి వారికి మార్చి 29, 2025 సంవత్సరం తర్వాత స్వల్పంగా మార్పు చెందుతారు. ఆ తర్వాత మే 30, 2025 సంవత్సరంతో గురుగ్రహం మారడం జరుగుతుంది. కాబట్టి అందరికీ పెళ్ళిళ్ళు అయిపోతాయి. శుభమస్తు.